మహారాజుకి ఈరోజు నుంచే రంగరంగ వైభవంగా అందరూ విఘ్నేశ్వరుడు భక్తులు అందరూ వచ్చినారు ఇక్కడికి. మనకి ఈరోజు నుంచే పండుగ. మనకి భగవంతుడి పైన ఎంత నమ్మకం ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా అంతే నమ్మకం ఉంది. వాళ్ళు అదే నమ్మి మనని నిన్న నుంచి ఫాలో అప్ చేసి ఇంతమందిని ఇక్కడ పిలిచి భగవంతుడు ఎంత ఆశీర్వాదం ఇవ్వాలో అంత ఆశీర్వాదిస్తాడు. మిగతా అంతా చూసేవాళ్ళు పోలీసు వాళ్ళే. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు చెప్పినట్టు పాటిద్దాం. కాకపోతే కొన్ని జాగాలలో ఏమైందంటే మళ్ళీ లీడర్స్ ఎవరైనా పోలీస్ స్టేషన్ పోతే ఏదైనా స్టూడెంట్స్ మళ్ళీ యూత్ ఎవరైనా తప్పు చేస్తే ఇమీడియట్గా కేసులు బుక్ చేయకుండా దయచేసి పెద్ద మనుషులు కొంచెం ఆలోచించి, మేము పొద్దున్న లేస్తే బస్తీలలో తిరుగుతున్నాం కాబట్టి యంగ్ పిల్లలే తప్పు చేస్తారు, పెద్దోళ్ళు తప్పు చేయరు. 40 ఏళ్ళ వరకు అందరు తప్పులు చేస్తారు. 40 తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటే ఆపుతారు. ఎవరైనా తప్పులు చేస్తే మీరు చూసినట్టు ఉండాలి. దయచేసి మేము బస్తీలు ఉంటాం కాబట్టి ముందు మాకు చెప్పండి, ఒకసారి వాళ్ళకి సంజాయిస్తాం. రెండోసారి మేమే రాము, మీకు నచ్చినట్టు మీరు చేయండి. వాళ్ళు రెండోసారి తప్పు కూడా చేయరు. దయచేసి కేసులు ఎవరిపైన పెట్టొద్దని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెండోది, ఈ గణేష్ తీసే టైం కానీ ఇంకెక్కడైనా కానీ సీరియస్గా మాట్లాడి మళ్ళీ ముందు ఫ్రెండ్లీ పోలీసు ఉండే, ఇప్పుడు మళ్ళీ కట్టెలు తీసి పోలీసు అంటే కొంచెం భయపడుతున్నారు. దయచేసి ఈ విఘ్నేశ్వరుడి పండుగ అంటేనే మాకు ఎంతో ఉల్లాసంగా ఉండే పండుగ. గణపతి చూడండి, మీరు ఎలక నుంచి పైన ఆకాశం వరకు ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడే ఉంటాడు. కాబట్టి ఈ 10 రోజులు కొంచెం చూసి చూడనట్టుండి మా అందరినీ ఆ భగవంతుడితో పాటు మీరు కూడా ఆశీర్వదించి పెద్ద మనసు చేసుకొని, మనకు కొత్త డీసీపీ గారు మంచి వ్యక్తి అని మంచి పేరుంది, వారు ఊహించి మా స్టూడెంట్ అందరినీ ఒక సైడ్ చూసి ఏదైనా సీరియస్గా ఉంటే ఆ బస్తీ పెద్దల్ని పిలిచి తప్పు ఉంటే ఖచ్చితంగా శిక్ష వేయండి, కానీ ఇమీడియట్లీ కేసులు బుక్ చేద్దని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.